కలర్ఫుల్గా కనిపించడానికి. ఇట్లా పెట్టేసి తర్వాత పైనుంచి పచ్చిపూలు అయితే పెట్టింది, మళ్ళీ ఎల్లో కలర్ ఇట్లా వేరవడంతో ఏంటంటే కలర్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. పెట్టేసి తర్వాత మళ్ళీ పొట్ట నింపుతారు ఆకుతో. తర్వాత మళ్ళీ మందారాకు, గుమ్మడికాయ ముఖ్యం, గుమ్మడాకు ముఖ్యం కదా, అందుకని ఫస్ట్ ముందైతే గుమ్మడికాయ ఆకు పెట్టిరు కదా, మళ్ళీ కూడా పెడతాం కాబట్టి ఇంకోటి ఇట్లా అంటారు జామకాయలు దంపతాంటే కలర్ ఆడుకోరా మంచిగా ఆడుకోరా. ఒక పాట పాడుతూ పెట్టచ్చు కదా. వేసి వేసి సందమామ వనములో సందమామ డలడవై సందమామ తెంపు ఇంకా చెట్టుకి ఇప్పుడు ఏమైనా డీజేలు పెట్టాలా ఆడాలంతే. పాటలు పాడేటోళ్ళు కూడా మర్చిపోతున్నారు. ఫాస్ట్గా అయితే అయిపోతుంది. ఒక చెయ్యి కాదు 3 చెయ్యిలు పడ్డాయి. మా అమ్మ, మా మరదలు, మా అక్క ముగ్గురు చేస్తారు. మళ్ళీ పొట్ట నింపి అవి అడ్జస్ట్ చేసి పెడతారనమాట. అవే కావాలి బతుకమ్మ చేయాలని ఏం లేదు. ఆడోళ్ళకి ఎంత తెలివి ఉన్న దండిగే మొగల చేతి కింద. ఇది చూసిన 3 సేమ్ కలర్లు అయినా ఎంత కలర్ఫుల్గా తయారు చేసిరో. ఏమన్నా ఇంత తెలివి ఉంటే ఏం లాభం? ఏం లాభం లేదు. చామంతి పూలన్నీ పెట్టేసి తంగడాకు పోస్తే కొద్దిగా అన్నినట్టు అవుతుంది, లేకపోతే ఖాళీగా హల్కగా ఉంటుంది. ఈ ఆకు పొట్టల బరువుకి వస్తుంది. ఆ పొట్టలో పోసినదే బరువు బాగా అనిపిస్తుంది బతుకమ్మ. పువ్వులు ఎంత కానీ పొట్టలో వచ్చిన పడతాడు బరువు బాగా. చామంతి పూలే పెడతారు అనమాట. ఇంకా వేరే పువ్వులు వాటికి పెట్టేసింది. మళ్ళీ పొట్ట నింపేసి ఇంకొక వరుస అయితే పువ్వులు పెడితే మన బతుకమ్మ రెడీ అయినట్టే. చూడండి, రెడీ చేయడం రాని వాళ్ళ కోసం బతుకమ్మ చూపిస్తున్నాం అనమాట. కొంతమందికి ఎట్లా చేయాలో తెలియదు కదా. ఈ వీడియో ఫుల్ అయితే చూసి నేర్చుకోవచ్చు. 1 by 1 స్టెప్ బై స్టెప్ అయితే చూపించాము. అయితే పెడుతుంది కానీ కొద్దిగా ఆరిపోయినట్టు అవుతుంది. మనం ఇంకో 10 నిమిషాలు అయితే తీసుకోతాం బతుకమ్మని అని ఆడుకోవడానికి అన్నప్పుడు పెడితే మాత్రం మంచిగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుందని రెడ్ పెట్టడం పైన. తర్వాత గుమ్మడి పువ్వు ఉంటుంది కదా, గుమ్మడి పువ్వు కూడా పెట్టేస్తే మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. అంతే. ఇక గుమ్మడి పువ్వు పెడుతుంది. గుమ్మడి పువ్వు కాదు. ఈరోజు అమాస కాబట్టి మనం గౌరమ్మని చేసుకొని బయటికి తీసుకోం కదా. ఈ గుమ్మడి గౌరమ్మనే ముందు ఈరోజు బతుకమ్మలో పెడతాం. గుమ్మడి గౌరమ్మ అమాస రోజు మనం ఇంట్లో గౌరమ్మని పెట్టాం కాబట్టి గౌరమ్మనే చేసుకొని పోతాం. ఇది ఇట్లా అయితే ప్రిపేర్ చేసినాము. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు కూడా ఇట్లాగే ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.